ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మల్లేశుడు, దాక్షారం భీమేశుడు, కాళహస్తి కాళేశుడు, కాచేటి మేలరా. ఒక రాముడి భద్రగిరిని, ఒక రాముడి తెలుగుమతిని, ఒక రాముడి చాకసిరిని వెలిగించిన గడ్డరా. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. తెలుగు జాతి సనాతనం, తెలుగు ఉనికి సదాతనం, తెలుగు వెలుగు వినూతనం, లేనేదేదంతం. తెలుగువాడి పౌరుషం, తెలుగునాడి రాజసం, తెలుగు జాతి సాహసం, ఒకే ఐకమత్యం, ఒకే ఐకమత్యం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, తెలుగులెందుకు పడిపోవాలి. శతాబ్దాల ఘనకీర్తి, దశాబ్దాల మన ప్రగతి, యుగాంతాల వరకు ఒక వెలుగై వెలగాలి. ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగువాడి భాష ఒకటే, తెలుగువాడి భావం ఒకటే, తెలుగువాడి గుండె ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే. భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహ ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే. తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. సిసిసి ప్రేక్షకులకు నమస్కారం. మనం గత 3 వారాలుగా సమైక్యాంధ్ర నినాదంపై వివిధ వర్గాలు, మేధావులు, మహిళలు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు అందరితో చర్చాగోష్ఠులు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈవేళ ఆంధ్రదేశం ఘనత, ఆంధ్రదేశం తాలూకు ప్రతిష్ట, ఆంధ్రదేశం తాలూకు ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో పడిపోయింది. అటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రుల చరిత్ర ఏమిటి, ఆంధ్రులకున్న ఘనత ఏమిటి, ఎందుకు ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి, వీటి నేపథ్యం ఏమిటి అనే అంశాల మీద సుప్రసిద్ధ న్యాయవాదులు, చరిత్ర, సాంస్కృతిక అంశాలలో లోతైన విశ్లేషణ పరిజ్ఞానం ఉన్న పరిశీలకులు, గొప్ప సమన్వయకర్త శ్రీ కేబిఎం వెంకటరామయ్య గారితో ఈనాటి మన చర్చా కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఎప్పట్లానే రోజు మన సిసిసి వార్తల పఠకులు, ఈ కార్యక్రమాల విశ్లేషకులు శ్రీ ప్రగళ్లపాటి ప్రతాప్ గారు మనకు సహకరిస్తారు. కార్యక్రమంలోకి వెళదాం. అయ్యా వెంకటరామయ్య గారు నమస్కారం.
మనకు తెలుసు, నిన్నటి రోజున లోక్సభలో 374 అనే ప్రకరణాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించి లోక్సభ స్పీకర్ ఆంధ్రదేశానికి చెందిన 12 మంది పార్లమెంట్ సభ్యుల్ని సభ నుంచి 5 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుని ప్రకటించారు. ఈ 374 అన్నది దురదృష్టం ఏంటంటే, మన తెలుగువాడైన తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన గంటి మోహనచంద్ర బాలయోగి గారు స్పీకర్గా ఉండగా 374 అనే సవరణ జరిగింది. అది శాసనసభ స్పీకర్కు సభా నిర్వహణలో విపరీతమైన అంతరాయాలు కలిగి సభ ముందుకు సాగనప్పుడు అత్యవసరంగా ఉపయోగించాల్సిన ఒక చిన్న నిబంధనగా దాన్ని రూపొందిస్తే అది ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈవేళ వరకు కూడా ఎప్పుడూ ఒక్కసారి అనేక సార్లు పార్లమెంటు దద్దరిల్లినా, అనేక కుంభకోణాలలో మొత్తం ఉభయ సభలు కూడా ఎటు కాని పరిస్థితుల్లో పాలుపోకపోయినా, మైకులు విరగగొట్టేసిన శాసనసభల్లోనూ చట్టసభల్లో కానీ పార్లమెంట్లో కానీ చొక్కాలు చింపేసుకున్న ఉపయోగించని ఆ నిబంధనని నిన్న మొట్టమొదటిసారిగా ఉపయోగించి 4 తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుల్ని, 8 మంది కాంగ్రెస్ సభ్యుల్ని నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు తెలుగువారికి ఎందుకు ఇలా అవుతోంది, ఎందుకు తెలుగువారిని వాళ్ళు ఏ పార్టీ కానివ్వండి, ఎంతమంది ఇక్కడ 2 స్థానాలున్న రాష్ట్రాల వాళ్ళు కానీ, 3 స్థానాలు ఉన్న వాళ్ళు కానీ, 5, 6 స్థానాలు ఉన్న వాళ్ళు కానీ మాకు ఇన్ని పదవులు ఇస్తారా, ఇన్ని ప్రాజెక్టులు ఇస్తారా అని బేరాలు పెట్టి కేంద్రంలో సాధించుకుంటున్న రోజుల్లో 33 స్థానాలతోటి అధికార పక్షానికి పంపిస్తే మొత్తం 42 స్థానాలుంటే ఎందుకు తెలుగువారిని ఇంత ప్రతిసారి ఆత్మన్యూనతకు గురి చేస్తున్నారు అన్న దాని మీద చర్చని ప్రారంభించుకుంటూ అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితులు తెలుగువారికి వస్తున్నాయి అన్నదాన్ని విశ్లేషించాల్సిందిగా కోరుతుంది. మీరు ప్రస్తావించిన విషయం, ఈ అవమానం అనేటువంటిది ఈనాడే కాదు, మన లోగడ ఆంధ్ర రాష్ట్రం కోసం కృషి చేసిన రోజుల్లో కూడా మనకి ఇటువంటి అవమానం జరిగినట్లుగా దాఖలాలు ఉన్నాయి. అంటే ఆవేళ పార్లమెంట్లో నుంచి పంపడం మరొకటి లేకపోవచ్చు. ఒక్కసారి గతంలోకి మనం వెళ్ళి చూసినట్టయితే ప్రకాశం పంతులు గారికి కూడా దక్కవలసిన గౌరవం దక్కలేదు అన్నాడు. మనం ఎవరినైతే మహనీయులను కీర్తిస్తూ ఉంటామో వారికి కూడా పేర్లు చెప్పను నేను. ప్రకాశం పంతులు గారు ఏడాది చాలా చిన్న చూపు ఉండేది. నేను మీటింగుల్లో మేము చిన్న వయసులో ఉన్నప్పుడు విన్న విషయాలు ఇవన్నీ కూడా ఊళ్ళో అప్పట్లో ఇవన్నీ ప్రస్తావన జరుగుతుండే. విక్రమాల్లో మీటింగ్స్ అనండి, మరి ఎక్కడానండి, వాటిలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ఏర్పడినప్పుడు కూడా, ఏర్పడడానికి ముందు ఈ నిరసన వ్రతం అమరణ నిరాదీక్ష ఎవరు కూర్చోబెట్టాలి ఇది కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. అంతకుముందు ఏదో కొంతమంది కూర్చోబెడితే వారం రోజులు 10 రోజులు మరొకటి చేసి ఏ విధంగా విడిపోవడం తప్పిస్తే దృఢంగా స్థిర సంకల్పంతో ఉండగలిగిన వాడు ఎవడు లేకపోతే అప్పుడు అటువంటి సంకల్ప సిద్ధి ఉన్నటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆయన కూర్చోబెడదామని చెప్పి తీసుకొచ్చినట్టుగా అనేక మీటింగ్స్లో చెప్పారు. అప్పుడు వారు దానికి తగ్గట్టుగానే దగ్గర 53 రోజులు ఎంతో నిరాహార దీక్ష చేయడం. అప్పటిదాకా ఢిల్లీలో ప్రభుత్వం కదలలేదు. సరే, దురదృష్టవశాత్తు ఆయన ఆత్మార్పణ జరిగిపోయింది. అప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఇక్కడ అవ్వాలి అనే దాని మీద కూడా అప్పటికే 2 ప్రముఖ వ్యక్తులు నేను ముందుకు వచ్చారు. నేను ఆ పేరు ప్రస్తావించను. అయితే అక్కడ ఒక చిన్న మన కన్సలేషన్ ప్రైజ్ ఏమిటి అంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు వారిద్దరూ కాదు, ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రకాశం పంతులు గారే అవ్వాలి, ఆయన ఘనమైనటువంటి చరిత్ర ఉంది అని చెప్పినటువంటి వారు ప్రకాశం పంతులు గారికి రాజకీయ శత్రువు అయినటువంటి రాజగోపాలాచార్యులు గారు.
ఇది చాలామంది పెద్దలు చెప్పారు మీటింగ్స్లో. అయితే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరు అవ్వాలి అన్నప్పుడు మిగతా వారు ఎవరో కాకుండా ఆయనతో రాజకీయంగా ఈసారి విభేదించినప్పటికీ అటువంటి రాజగోపాలాచార్యులు గారు ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన వాడు ప్రకాశం పంతులు, ఆయన్నే కూర్చోబెట్టాలా పీఠంలో అని చెప్పారని. సరే, తర్వాత వారు రావడం, ఆ తర్వాత మరి కొంతకాలం తర్వాత మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్. అప్పుడు కూడా ఏంటి, అప్పట్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ వస్తే విశాలాంధ్ర కావాలనే దగ్గర స్టార్ట్ అయింది అంతా కూడాను. ఆ విశాలాంధ్ర అనే పేరు ఇవాళ చివరికి వచ్చేవాడికి ఒక పార్టీ వారు ప్రచురించేటువంటి పేపర్కే వెళ్ళిపోయింది తప్పిస్తే అసలు విశాలాంధ్ర యొక్క స్వభావం ఏమిటి, విశాలాంధ్ర ఎందుకు మనం నిర్మించుకోవాలి అంటే ఆంధ్రులందరికీ కూడా తెలుగు భాష మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కావాలనే ఉద్దేశం వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడైతే అందులోకి డీప్గా వెళ్ళి కంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయం, ఢిల్లీలో ఇవాళ లోక్సభలో చాలా హఠాత్తుగా 6 రోజులు ఎంతో సభలో కొంచెం గొడవలు అవుతున్నాయని దీన్ని పెట్టి ఆ 374 ఆర్టికల్ తీసుకురావడం అనేటువంటిది అంటే ఇది ఇండైరెక్ట్లీ షట్టింగ్ ది మౌత్, డెమోక్రసీ యొక్క నోరు మూసేయడం. అయితే డెమోక్రసీ అంటే లోక్సభ ప్రొసీడింగ్స్ స్టాల్ చేయమని కాదు. ఈవేళ ఎలా ఉంది అంటే ప్రతి చోట కూడా ఇంతకుముందు అనేక పార్టీలు ఆంధ్రప్రదేశ్ నుంచి చెందిన వాళ్ళు ఎవరు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి పార్లమెంట్లో కానీ ఏనాడు స్టాల్ చేయలేదు. ఇది చాలా ముఖ్యమైన ఇష్యూ. ఈ ఇష్యూ వల్ల కేవలం రాష్ట్రం విడిపోవడం కాదు, ఇది దేశానికి రాబోయే ఆపద ఎదుర్కొండా ఉంది, మర్చిపోవద్దు. ఎందుకంటే చరిత్ర విశ్లేషణ చేసి చూసినట్టయితే సార్వభౌమాధిపత్యం ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. అంటే సార్వభౌమాధిపత్యం అంటే కంట్రోల్. ఈ కంట్రోల్ అనేటువంటి లేని కోసం చెప్పి పూర్వం రాజులు పరిపాలించిన రోజుల్లో కూడా చిన్న చితక రాజ్యాలన్నింటినీ కూడా కలిపేసి వెళ్తూ ఉండేవారు. ఆ కథలన్నీ మేము పాత వేదం అని ఎవరినంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి పని. మొత్తం అన్నీ కూడా సంస్థానాన్ని విలీనం చేసేస్తున్నారు ఒక స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్. ఎందుకు చేశారని చూసినట్టయితే అలాగే కనుక వదిలిపెడితే ఈవేళ 370 సంస్థానాలు ఉండేవి భారతదేశంలో. ఎవడికి వాడు ఈ 370 సంస్థానాలు కూడా ఇందులో కొంతమంది మేము వేరే కుంపటి పెడతాం అనుకోలేదు. అయితే ఆయన ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉంటూ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కీర్తించబడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయుడు మళ్ళీ పుట్టలేదు, మన దురదృష్టం అలాంటి వాడు. ఆయన నియరెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి జనరల్స్ ఆర్డర్ ఇవ్వడం, మిగతా గొడవలు ఏం జరిగేవి అంతా తర్వాత హైదరాబాద్ ఇందులో విలీనం అవ్వడం ఇవన్నీ వచ్చాయి. అంటే అంత క్రితం కూడా ఏం జరిగిందని చూసినట్టయితే మన సంస్థానాలు కూడా ఒకసారి ఇది అప్రస్తుతం అనుకోకండి. మన సంస్థానాల్లో చాలా మటుకు బ్రిటిష్ వారికి తొత్తుల కింద ప్రవర్తిస్తూ క్రికెట్ కొత్తగా వచ్చినటువంటి క్రికెట్ ఆడుకుంటూ రాజభవనాల్లో వారు ప్రవేశపెట్టినటువంటి విస్కీ బ్రాందీలు తాగుతూ హ్యాపీగా నడిపేశారు సంస్థానాలు. కొన్ని సంస్థానాలు దెబ్బైపోయాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, గుజరాత్లో జునాగఢ్ సంస్థానం అని ఉంటుంది. ఆ జునాగఢ్ నవాబు ఆడకొక్క పెళ్లికి ఒక్కొక్కని ఫ్రాన్స్ నుంచి తెప్పించాడు. పైగా దాన్ని ఢిల్లీ నుంచి జునాగఢ్ దాకా ఊరేగించమన్నాడు. అంటే ఇప్పుడు వేగరీస్ అని జరిగే చరిత్రలో. అదేవిధంగా అన్ని సంస్థానాల్లోనూ కూడా చాలా మటుకు ఇలాగే జరిగింది. అయితే పటేల్ అదంతా చూసిన మీదటే సార్వభౌమాధిపత్యం అవసరం మనకి. ఇది లేకపోయినట్టయితే స్టేట్స్ అన్నీ కూడా ఎవడమడికి కూడా నిరతరకంగా ఉంటుందని చెప్పి సరే మిగతా గొడవలు ఏమి జరిగినప్పుడు కూడా మిలిటరీ యాక్షన్ అనండి ఏదనండి అంతకుముందు రజాకార్ మూవ్మెంట్ అనండి ఏం జరిగినా కూడా అల్టిమేట్గా ఒక ఆంధ్రులందరికీ ఒక రాష్ట్రం, తెలుగు మాట్లాడేవారు ఒక రాష్ట్రం ఏర్పడింది. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు మైకిల్ విరిచేసిన వాళ్ళు మరోటి ఇవన్నీ కూడా డెమోక్రసీలో మన వారు కేవలం ప్రొసీడింగ్స్ ఆపారు తప్పిస్తే మైకిల్ విరిచేసి లేకపోతే సభలో రాడించు కొట్టు మరోటి దీనికి అవ్వలేదు, స్పీకర్ని అవమానించి. అయితే ఇక్కడ ఈ విషయం ఇష్యూ రైజ్ చేస్తున్న ఇష్యూ ఏమిటిది? ఈవేళ ఒక కుటుంబం ఒక రాష్ట్రం ముక్కలైపోతుంది. ఈ ముక్కలు అవ్వడం తగునా? దీని మీద సంయమనం పాటించి మిగతా వారందరూ కూడా కొంచెం కలిసి వచ్చి ముందుకు వచ్చినట్టయితే ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇండియా మ్యాప్ని మీరు వేసి చూసినట్టయితే ఇది హార్ట్ ఆఫ్ ది కంట్రీలో జరుగుతోంది. ఇప్పుడు అది హార్ట్కి రోగం వచ్చాక చుట్టుపక్కల వ్యాపించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అటు ఇటు కూడా వ్యాపిస్తుంది, మర్చిపోకండి. ఆవేళ అంతా దెబ్బతిన్నాక ఇది అనుకుంటే కుదరదు. చేత మీరు అన్నటువంటి ఆర్టికల్ యొక్క విశ్లేషణ ఏమిటి, అయితే దీని రేపు ఏదైనా సుప్రీంకోర్టు ఏముంటుంది మరొకటి ఇవన్నీ వాటి మీద చర్చించాను ఇక్కడ. బికాజ్ అవన్నీ కూడా చాలా కీలకమైన ఇష్యూస్. బట్ ఆ మినిస్టర్ గారు
వీళ్ళందరి దగ్గరికి వచ్చి వేరే విషయం ఉంది దాని గురించి మీరు అంగీకారం అని ఎక్కడ అడిగి అక్కడికి వెళ్ళేది మూవ్ చేశాడు కమల్నాథ్. చాలా దౌర్భాగ్యం. అంచేత ఈవేళ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఇది అన్యాయం అని ఫైట్ చేస్తారు, దాని గురించి క్వశ్చన్ లేదు. ఏదైనప్పటికి కూడా ఈ విషయం తేలాలి అంటే ఈవేళ దీని వెనకాతలో రాబోయేటువంటి విషయాలను కూడా కొంచెం గుర్తించుకోకపోతే దేశం ముక్కలు ముక్కలుగా చాలా అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజకీయాల్లో నైతిక విలువలు లేవు అనడానికి జస్ట్ ఇప్పుడే మీరు చెప్తూ వాళ్ళకి సభ బయట ఒక మాట చెప్పి సభలోకి రాగానే 5 నిమిషాల వ్యవధిలో మరొక విధంగా ప్రవర్తించడం అన్నది ఎంత పతనం అయ్యాయో రాజకీయాలు అనడానికి. అదే సందర్భంలో మీరు మొదట చెప్పిన ఏ రాజాజీ అయితే ప్రకాశం గారి వల్ల ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయాడు, మహాత్మా గాంధీ స్వయంగా ఆ రోజుల్లోనే ఆయనకి మనం సీల్డ్ కవర్ సంస్కృతి అంటారు. మహాత్మా గాంధీ గారు రాజాజీ గారి పేరు రాసి సీల్డ్ కవర్ పంపించి ప్రధానమంత్రి అనేవారు కదా, అప్పుడు ప్రధానమంత్రిగా ఎన్నుకోండి అని చెప్పి చీటీ పంపిస్తే దాన్ని కాదని అందరూ ప్రకాశం గారిని ఎన్నుకున్నారు. అంటే ప్రకాశం గారి వల్ల ఆయనకి పదవి పోయింది. మీరు అన్నట్టుగా అప్పటి నుంచి ఇద్దరికి రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. ఎత్తులు ఉన్నాయి, పై ఎత్తులు ఉన్నాయి. కానీ నైతికత వచ్చేటప్పటికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం గారే కావాలి అన్నారు. అంటే ఆ రోజుల్లో రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు ఉన్నాయి. నైతిక విలువలు అన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు అన్న దాని మీదకి మళ్ళీ మనం వద్దామండి. దీని మీద ఒక్కసారి ప్రతాప్ గారు చాలా కీలకమైన విషయాన్ని 2 ముక్కల్లో వారు చక్కగా చెప్పారు. ఒకటి, ఆవేళ నైతిక విలువలు ఎలా ఉన్నాయి రాజకీయాల్లో, రాజాజీ ప్రకాశం గారి విషయంలో ఎలా జరిగింది, ఈవేళ ఒక మంత్రి సభ బయట ఏం చెప్పాడు, సభలోకి రాగానే ఎలా బిహేవ్ చేశాడు, వీటితో పోల్చుకుంటే ఈ ఉద్యమాల స్వరూప స్వభావాలు ఎటు వెళ్తాయి, ఏమి తేలుతుందని మీరు విశ్లేషించుకుంటున్నారు? ఇది మొట్టమొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే ఇది రాజకీయ ఉద్యమం. దీన్ని ఒక రాజకీయ శక్తులు ఆడుతున్న అంతర్నాటకంలో భాగంగా ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ కావాలి, తెలంగాణ కావాలి అని వాళ్ళు అడుగుతుంది కరెక్టే, మనం జయాంధ్ర కావాలి, జయాంధ్ర అన్నది కరెక్టే. ఇవన్నీ సమసిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ఒక శక్తితో కలిసి ఈ తెలంగాణ ఇష్యూని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకుని వచ్చాక కూడా దాన్ని సప్రెస్ చేయడానికి అవకాశం ఉండి కూడా దీన్ని తీసుకొచ్చారంటే కారణం 2008లో ఒక పార్టీ లెటర్ ఇచ్చారు, 2009లో ఒక పార్టీ లెటర్ ఇచ్చారు, 2010లో వచ్చిన పార్టీ లేదు, 2011లో వచ్చిన పార్టీ, 2012లో వచ్చిన పార్టీ మీరు ఎలా చేస్తే అలా చేయండి అన్న పార్టీ కూడా మీరేం చేస్తారు అని అడగడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజు వాళ్ళు సిడబ్ల్యూసి మీటింగ్ వేసుకోక ముందే యూపీఏ కమిటీ మీటింగ్ వేసుకుని అందులో తేల్చి చెప్పారు. తేల్చి చెప్పాక సిడబ్ల్యూసి మీటింగ్ వేసుకున్నారు. సిడబ్ల్యూ మీటింగ్ వేసుకున్నాక ప్రజలు అందరూ అనుకున్నది ఏంటంటే వీళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తారేమో, మాకు ఇష్టమో లేకపోతే కష్టమో నష్టమో అని చెప్తారేమో అని అనుకున్నారు. కానీ అదేం కాకుండా ఒక గంట లోపల మేము తెలంగాణ 10 జిల్లాలతో హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వడానికి నిశ్చయం చేసుకున్నాం అని అన్నారు. ఒక పార్టీ నిర్ణయంగా కాకుండా ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా అధికారికంగా ప్రకటించారు. వారు ఆ రోజున చెప్పాల్సింది సిడబ్ల్యూసీలో మేము తెలంగాణకి అనుకూలము లేదా ప్రతికూలము అని మాత్రమే. కానీ వాళ్ళకి సిడబ్ల్యూసీకే విస్తృతాధికారాలు ఉన్నట్టుగా తెలంగాణ ఇచ్చేసాం 10 జిల్లాలతో, 10 జిల్లా హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలు. అదే సమస్య మొదలైంది. అప్పుడు లేకపోతే మిగతా పార్టీలందరినీ మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తారు అని అనుకున్నారు. అది ఇప్పుడు అయ్యా 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చేస్తాము అని వాళ్ళు ఎటువంటి ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఇవాళ ఎంతో ఘన చరిత్ర కలిగిన గతంలో ఆంధ్రదేశం ఎంతో ఘన చరిత్ర ఉందని, ఆంధ్ర శబ్దం ఐతరేయ బ్రాహ్మణం నుంచి ఉందని, అంతేకాకుండా ఆంధ్రులు ఈ సమాజం, ఈ ప్రపంచం, ఈ పాశ్చాత్య దేశాలు కూడా వర్తక వాణిజ్యాల్లో వెనకబడిన రోజుల్లోనే విదేశీ వర్తక వాణిజ్యాలు నిర్వహించేవారని, ఘనమైన సంస్కృతి ఉందని, విద్యలో కూడా ముందున్నారని, ఇతరులకు విద్యాదానం చేసే స్థితిలో ఉన్నారు తప్ప ఇంకొకరిని యాచించే స్థితిలో లేరని మన చరిత్ర చెబుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆఖరికి ఏదైతేనో మనం బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మెదరాసీలు అనబడుతుంటే ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది 1913లో బాపట్లలో మొట్టమొదటి ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. దాని గురించి కాస్త మీరు వివరిస్తే బాగుంటుంది. ఈ ప్రథమ ఆంధ్ర సభ జరిగినప్పుడు కూడా బయ్య నరసింహేశ్వర శర్మ గారు, ఇంకా నా జ్ఞాప సుబ్బారావు గారు కూడా అందులో ఉన్నట్టుగా విన్నాం. ఇంకా కొంతమంది పెద్దలు, ఆనాటి పెద్దలు, వీరందరూ 1, 2, 3 సభలు అయినప్పటికీ కూడా అల్టిమేట్గా కాకినాడ సభ వరకు కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సభలు జరపడం కానీ వీటిలో ఉద్దేశం ఆనాటి పెద్దలు ఆంధ్రలో ప్రాముఖ్యత కొంత ముందుకు రావాలి, ఆంధ్రలో లేకుండా వీళ్ళు మద్రాసుల కిందే జమకట్టపడుతూ వస్తున్నారు, అంచేత దీన్ని ప్రత్యేకంగా దీనికి ఒక ప్రతిపత్తి తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఆనాడు వాళ్ళు కృషి చేసి వస్తే, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అన్యాయం మనకి 53లో కూడా జరిగింది, మర్చిపోకండి. శ్రీబాగ్ బ్యాక్ట్ అని ఉంటుంది. ఆ బ్యాక్ట్ విషయంలో జరిగేటప్పుడు కూడా మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం అప్పటివరకు చెప్పినటువంటి వారు పదవుల కోసం మద్రాసు లేకపోతే మద్రాసులో కొంత భాగం ఇటు పక్క కలపమన్నారు. అది కూడా తప్పేసి అల్టిమేట్గా వచ్చేటప్పటికి కర్నూలులో గొడవరాల్లో పెట్టుకోండి, మీరు క్యాపిటల్ సరిపోతుంది చాలు మీకు అని చెప్పిన రోజుని మరి అధికారం కోసం తొందరపడ్డారో మరొకపడ్డారో తెలియదు. కానీ ఏనాడైతే మద్రాసు వదులుకుని వచ్చారో మద్రాసుతో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకున్నారు తప్ప మద్రాసు వదిలేసి అనుకోలేదు. ఇక్కడ మీకు చిన్న ప్రస్తావన చేస్తున్నాను. ఇప్పుడు అసలు ఓ కొత్త మళ్ళీ ప్రమాదం రాబోతోంది, మర్చిపోకండి. 4 రోజుల క్రితం పేపర్లో 5-6 వారం అవుతుందో ఓ న్యూస్ పడింది, టీవీలో కూడా అది చూపించారు. తమిళనాడులో ఉన్నటువంటి వైగో అనుకుంటాను ఆయన, ఇంకో ఆయన ఎవరో పార్టీ లేకపోతే లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారికి దేవంలో ఉన్నవాడే అయి ఉండొచ్చు, ఏదో అవ్వచ్చు. ఇప్పుడు అక్కడ ఏం లేవ తీశారండి? తిరుపతి, రామదాస్, శ్రీకాళహస్తి, కాళీపాకం, చిత్తూరులో సత్యవేడు, ఇవి కాకుండా ఇక చిత్తూరులో ఉన్నటువంటి కొన్ని 300 గ్రామాలు ఇవి కూడా మావే. ఎందుకంటే మాకు పాఠం ఉండేది పూర్వం, తల్లికోట యుద్ధం అని. ఇప్పుడు అటువంటి పాఠాలు లేవు. అందులో మొదటి మాట రాశాడు కడువ వీర్రాజు కవిని. కయ్యములకు కారుద్రవత తీసినప్పుడు విష ఏదైనా కావాలేదు కదా. ఫస్ట్ స్టార్టింగ్ సెంటెన్స్ అది. మాకు పాట తెలుగు మేషాలు గంటతో పట్టించి వరలేంటిది. కయ్యములకు కారు ద్రవదలిచినప్పుడు విష ఏదైనా కావాలేదు కదా. ముందు రాయలవారి టైంలో ఆక్యుపై చేసిన విషయం ఆక్రమించుకున్నటువంటి ఏవో మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్పి అక్కడ లేవ తీశారని బహమని సుల్తాన్ అని అక్కడి నుంచి తల్లికోట యుద్ధానికి ప్రాతిపదిక. ఆ తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగిందో మీ అందరికీ తెలుసును, పాట మన శ్రోతలందరికీ కూడా తెలుసును. రాయలవారి యొక్క అల్లుడు ఆళి రామరాజు, రాయలవారి 23 ఏళ్ళే వెళ్ళాడు కానీ 60 ఏళ్ళు వెళ్ళాడు. అయితే 60 ఏళ్ళు వెళ్ళినప్పటికీ అల్టిమేట్గా ఆ తల్లికోట యుద్ధంలో ఆయన చనిపోవడం, తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని 6 నెలలు దోచుకున్నారు, అది వేరే విషయం. అందులోకి నేను ఎక్కువ వెళ్ళను. ఏదైనప్పటికీ ఈవేళ అసలు ఇంకొక అయ్యానికి రెడీగా అంటే ఈ పక్క అంటుకుంటుందని పరిగెడుతుంటే అటు అంటిస్తే కొంతమంది అటు పోతారు కదా అని ఇప్పుడు అది అన్నట్టుగా లేవ తీసినట్టుగా ఈవేళ వైగో రామదాస్ అయినా కదా ఆయన పేరు, ఆయన లేవ తీసిన ఇష్యూ చూడండి. అసలు ఈ తప్పు అని ఎవడైనా అన్నాడు ఇప్పటికీ? అసలు ఇదే తేల్చలేకుంటే అసలు ఇవన్నీ ఏంటి రోడ్ నాకు నాన్ చేసిన అసలు మొదటి నుంచి ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే నా దృష్టిలో ది కంట్రీ కెనాట్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎనీ ఫర్దర్ డివిజన్స్. వీఆర్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేటువంటి మొట్టమొదటి రోజునే తోటకున్నాడు చెప్పపోయేవారు అని ఆ రోజునే అది నొక్కేసినట్టయితే అసలు గొడవతో దాకా రాదు. అంచేత ఒకటి వీకెన్ చేయాలి అంటే ఒకటి స్ట్రాంగ్ చేయడం. ఇప్పుడు నాకు మీకు తగదా పెట్టాలి అన్నప్పుడు నేను మీ మీద రాడు విసురుతున్నా కూడా ఊరుకోవడమే తప్పిస్తే రాయి విసరడం తప్పురా అని చెప్పట్లేదు ఆవిడ. అది ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అలాగే ఉంది. ఇప్పుడు మీరు ఇందాక సమర్థత, నైతిక విలువలు ఇవన్నారు చూసారా? ఈవేళ నైతిక విలువలు అనేటువంటిది ఏ దేశమైనా విస్మరించవచ్చు, కానీ భారతదేశానికి నైతిక విలువలను విస్మరించే హక్కు ఎంతమాత్రం లేదు. ఈ దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం యావత్తు కూడా వాటి మీద డిపెండ్ అయి ఉంది. అందుకే మన ప్రామాణిక గ్రంథాలు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను, ఇది ఇందులో ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ది ప్లేస్. మహాభారతం సినిమా సీరియల్ తీశాడు పెద్ద ఆయన, ఒక ఆయన హిందీ నిర్మాత, చాలా బాగా వెళ్ళింది. నేను ఫస్ట్ టైం మధ్యలో కొంత చూశాను, తర్వాత ఎప్పుడో ఫ్రంట్ చూశాను ఫస్ట్ది. అసలు తీసుకెళ్ళి ఇవాళ పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ వేయించాలండి మన లెజిస్లేటర్స్కి.
ఆనాడు ఏం జరిగింది అంటే ఈ దేశానికి మూలకారకుడైనటువంటి భరతుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇది. ఆ భరతుడు చేసిన పని ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడండి. పరిపాలించిన తర్వాత ఒక రోజున మంత్రిమండలిని సమన్ చేశాడు. చేసి నేను వృద్ధులైపోయాను, ఇంకా రాజ్య పరిపాలనకి నేను అర్హుడి కాదు. ఆ మహమ్మద్ రజా రాసినటువంటి ఆ స్క్రిప్ట్ అది దానికి హ్యాట్స్ ఆఫ్. ఆయన రాశాడు మహాభారతం స్క్రిప్ట్ మహమ్మద్ రజా, మర్చిపోకండి. ఇది ఎందుకు చెప్తానంటే ఈ దేశ సాంస్కృతిక సాంప్రదాయ చరిత్రలో హిందూ మహమ్మదీయుడు అనేది లేదు. ఆయన రాసినటువంటి చరిత్ర అది, మర్చిపోకండి. అటువంటి డైలాగ్స్ రాశాడు అందులో, చాలా వాల్యుబుల్ డైలాగ్స్. ఆయన చెప్పింది ఏంటంటే అందులో భరతుడు నేను పెద్దవాడిని అయిపోయాను, ఈ రాజ్య పరిపాలన చేయలేను అంటే మంత్రిమండలి అంతా ఉన్నారు అడ్వైజర్స్, పౌరులు. దానికేముంది మహారాజా, మీరు వృద్ధులైతే మీ కొడుకులు 9 ఉన్నారు, ఈ 9లో ఏ ఒకరిని నామినేట్ చేస్తారో చేయండి. సాంప్రదాయం ప్రకారం పెద్దవాడు కాకపోయినా ఎవరిని నామినేట్ చేస్తే వారిని మేము పట్టాభిషేక్తులు చేస్తాం అని చెప్తే ఆయన చెప్పినటువంటి వజ్రం లాంటి మాట, నా కొడుకులు 9 కూడా దీనికి అర్హులు కాదు. రాజ్య పరిపాలన చేయవలసిన వాడు అర్హులు చేయాలి. ఎవడైతే ప్రజాభిప్రాయాన్ని తీసుకుని ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకుని నడిపిస్తాడు, అదే రాసిన డైలాగు, అటువంటి వాడు మాత్రమే రాజ్య పరిపాలనకు అర్హుడు. అదేమిటి మహారాజా తమ పుత్రులు నా పుత్రులు దానికి సమానులు కాదు, సరైన వారు కాదు. మరి ఎలాగా? భరద్వాజ మహర్షి వారి యొక్క కుమారుడు, ఆ పెద్ద కుమారుడు తీసుకురావాల్సింది, తీసుకొచ్చి మనం సగౌరవంగా ఆహ్వానించి వారికి పట్టాభిషేకం చెయ్యాలి. ఈ వాటికి సభ క్లోజ్ అయింది. ఈ వార్త అప్పుడే రాజా అంత రాయల్ హౌస్కి వెళ్ళిపోయింది. శకుంతల ఏడుస్తూ కొడుకుని అడుగుతుంది, నాయన ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆనాడు నీ తండ్రి నా తండ్రి యొక్క మాట తీసుకుని దుష్యంత మహారాజు గారు శకుంతల 3వ పెళ్ళం 4వ పెళ్ళం ఆయనకి దుష్యంతుడికి భరించి చేసుకున్నాడు. అయితే ఆ బహుభార్యత్వం ఉంది. అప్పుడు మిగతా భార్య కొడుకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కాదని భరతుడికి పట్టాభిషేకం చేశాడు కదా నీకు అడిగితే, అమ్మా ఆడిన నాకు అనవసరం, ఈవేళ మటుకు నేను చేయవలసింది ప్రజాక్షేమం అనుసరించి చెయ్యాలి అని చెప్పి ఆ ప్రకారమే చేసి తల్లి ఏడుస్తుంది. శకుంతల, నీ కన్నీళ్లతో నా మనసు మార్చడానికి ప్రయత్నించిన తల్లి, ఇది రాజ్య పరిపాలనకు సంబంధించిన విషయం, అర్హుడిని ఎన్నుకునే విషయం. అర్హుడి యొక్క ఎంపిక విషయంలో ఏ ప్రభువు తప్పు మాట్లాడడానికి వీల్లేదు. నిర్ణయం జరిగిపోయింది, పట్టాభిషేకం రేపు జరగబోతోంది. దయచేసి నీ మాతృత్వ మమకారం మాటలతో నన్ను మాత్రం ఏమాత్రం కూడా నన్ను మార్పు చేయవద్దని చెప్పి వెళ్ళిపోతాడు. నిజంగా నాకు ఆవిడ కళ్ళు నీళ్ళు వచ్చేసి చదువుతుంటే మా అబ్బాయి బొంబాయి నుంచి పంపించాడు. నాకు ఇది మీరు చూడలేదన్నా, నీకు చాలా ఇంట్రెస్ట్ హిస్టారికల్ విషయం, ఇది చాణక్యుడి గురించి పంపించాడు, మా చంద్రగుప్త చాణక్యులు. చూస్తే మరి ఈవేళ పార్లమెంట్లోనే అసెంబ్లీస్లోనే మన లెజిస్లేచర్ హౌసెస్లో ఇలాంటిది వేసి చూపించకపోతే మిగతా చర్చలను ఆఫ్ చేసి అర్హుడి పాలన లేకపోతే అంతా కూడా అరాచకత్వం వస్తుంది. ఈవేళ మన దేశానికి పట్టిన చీడ కూడా అదే, మర్చిపోకండి. ఎందుకంటే దీని విషయంలో ఏమాత్రం రాజీలు పడ్డా, ఎందుకంటే ఈవేళ మనం ఎంత దౌర్భాగ్యంగా చెప్పుకుంటున్నాం. 126 మంది రౌడీ షీటర్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, అంతకన్నా మనకి ఇంకా కొంచెం ఎక్కువలో పార్లమెంటేరియన్స్. ఇది కాకుండా మర్డర్ కేసులో కన్విక్ట్ అయిన వాడి మీద పడంగా వెంటనే చేసి వాడిని మళ్ళీ వాడి కొడుకుని అక్కడ ఎక్కించి, ఇది ఆ పరిపాలన. ఇది దేశానికి మనం ఇచ్చేటువంటి, మీరు నైతిక విలువ అన్నారు, ఇది నైతిక విలువలతో కూడిన పరిపాలన. ఒక్కసారి మహమ్మద్ రజా రాసినటువంటి ఆ స్క్రిప్ట్, ఆ డైలాగ్స్లో కూడినటువంటి అది వేసి గుండెల మీద చేసుకుని మీరు ఎవడు అర్హుడు రా ఇక్కడ కూర్చుంది కానీ అడిగితే వాళ్ళు ఒప్పుకోకపోతే మెడబట్టు బయటికి గెంటేయాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి విషయాల్ని మర్చిపోయి ఈవేళ కులం, గోత్రం, మరోటి డబ్బు ఈ విధులతో ఈవేళ మన లెజిస్లేటర్స్ పంపించుకుంటుంటే విత్తనం ఓటేస్తే మొక్క ఇంకోటి రాదు. విత్తన శుద్ధి అని ఒకటి ఉంది మనకి. అలాగే మనకి రాజకీయ శుద్ధికి వాళ్ళకి లేదు. మనకి ఎవరిని పడితే వాళ్ళు ఎక్కిస్తున్నాం, అనుభవిస్తున్నాం. అంచేత మీరు చెప్పినటువంటి ఈ విషయానికి ఇది ఎంతవరకు అవసరం అంటే, ఈవేళ ఇది ఆంధ్రప్రదేశ్ ఇంట్లో 2 ముక్కలు అవుతుందంటే చాలా దురదృష్టమైన విషయం. దీని మీద మీరు కవులు వాటి గురించి చెప్పారు, వాటి సాహిత్యాన్ని పోషించారు. అటు రాయలసీమలో అనండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో అనండి, అటు తెలంగాణ ప్రాంతం ఏదవనండి, ఏదైనా కలిసిపోయి ఒకటి అయింది మొత్తం ఆంధ్రప్రదేశ్. ఈవేళ దీన్ని మీరు విడతీయడం అనేటువంటి దగ్గర ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను విషయాలు. అంచేత ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా కరెక్షన్ ఉంటే వారిని చేయమనండి మిత్రులు ప్రతాప్ గారు. ప్రపంచం విలీనాల దిశగా వెడుతుంటే ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్. ప్రపంచం ఈవేళ విలీనాల దిశగా వెళ్తుంది అన్ని విధాల రాజ్యపరంగా చూసినా, వాణిజ్య పరంగా చూసినా. కరెక్ట్. పెద్ద కంపెనీలు కూడా మళ్ళీ విలీనాలు అవుతున్నాయి, రాజ్యాలు విలీనం అవుతున్నాయి, బెర్లిన్ గోడలు బద్దలవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను నేను. దాని మీద చెప్పండి సార్. ఈవేళ చెప్పవలసిన విషయం ఏంటి, జర్మనీ ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీగా విడిపోయింది.
బెర్లిన్ వాల్ కట్ అయిపోయింది. అడ్డంగా కట్టారు, చూశారు ఇది ప్రగతికి నిరోధం, దీన్ని తీసేయాలి అని తీసి పారేశారు. రెండు జర్మనీలు ఏకమయ్యాయి. ఈవేళ జర్మనీ ఒక పొటెన్షియల్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్, అందులో క్వశ్చన్ ఏమీ లేదు. సాంస్కృతికంగానండి, శాస్త్రీయ రీత్యానండి, మరి ప్రపంచంలో ఉండే మిగిలిన ఇంపార్టెన్స్ అయితే తీసుకున్నా. అదేవిధంగా కొరియాలు, అక్కడ మళ్ళీ మనం కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కలయిక అనేటువంటిది ఎందుకు అంటే విడదీస్తే వీకెన్ అయిపోతారు, కలిపితే స్ట్రాంగ్ అవుతారు. ఇది తెలుగు వారు ఇంతకు ముందు వారు కలపలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ మహాభారతంలో ఈ విషయం తీసుకున్నట్టయితే ఈ వేళ కూడా ఏదో రాస్తున్నాడు, అన్నదమ్ముల్లా విడిపోదాం. అన్నదమ్ముల్లా విడిపోవడం కాదని గొప్ప విషయం. అన్నదమ్ముల్లా కలిసి ఉండడం అనేటువంటిది ఎలాగనే విషయంలో ఎందుకు ఆలోచించలేదు? తర్వాత విచారణ చెప్పేది శ్రీరామ పట్టాభిషేకం జరుగుతోంది, అందరూ ఆనందిస్తున్నారు. ఓ పక్క తమ్ముళ్ళు ఇద్దరు, ఇంకో తమ్ముడు ఈ పక్కని, సీతాదేవి ఆంజనేయ స్వామి వారి కాళ్ళ దగ్గర అంతా బాగుంది. ఒకడు పక్క తిరిగి బోరు బోరుమని ఏడుస్తున్నాడు. మీ బోటి వాళ్ళు ప్రశ్నించారు, అయ్యా ఏమిటి మీరు విచారిస్తున్నారు అంత బోరు బోరుమని, ఏంటి కారణం ఏంటి, ఆ కన్నీళ్ళు ఏంటని. ఏమీ లేదు, ఆ అన్నదమ్ముల యొక్క వాళ్ళ సహచర్యం చూస్తుంటే ఓ తమ్ముడు చెత్తరం పట్టాడు, ఇంకోటి చామరం వీస్తున్నాడు, మరో తమ్ముడు పక్కన నించున్నాడు, పక్కన వారి యొక్క శ్రీమతి. అన్నదమ్ములు ఇలా ఉండాలి కదా, ఈ యోగ్యత మాకు లేకపోబట్టే కదా మా అన్నదమ్ములు ముగ్గురు 3 రకాలుగా కొట్టుకు తెచ్చాం అని చెప్పిన వాడు విభీషణుడు. మర్చిపోకండి, ఇది మన పురాణం చెప్పినట్టు గొప్ప విషయం, మన ఇతిహాసాల్లోని గొప్ప విషయం. ఇవాళ ఇతిహాసం లేదు, ఏం లేదు, వీడాత్మ కదా వాడాత్మ కదా సినిమా వాడిని ఎగ్జాంపుల్గా పెట్టుకుని నడిచే సొసైటీలో ఇవాళ ఏమొస్తుందండి? ఇవాళ దగ్గర చెప్పాను, మళ్ళీ చెప్పాను కూడా విత్తనం ఒకటేస్తున్నారు మొక్కగా మొలవాలంటే. మీరు తులసి మొక్క మొలవాలంటే తులసి విత్తనం వేయండి, గంజాయి విత్తనం బాతే ఇక్కడ తులసి మొక్కలో వస్తుంది. ఈవేళ సమాజం గంజాయి మొక్కలతో నిండిపోయింది. మనకు ఉన్నదల్లా ఒకటే కల్చర్, విస్కీ బ్రాందీ. ఇది తప్పు. ఇందులో మన దేశ దౌర్భాగ్యం ఏమిటంటే 45% ఆఫ్ ది లేడీస్ ఆర్ ఆల్సో డ్రంకర్డ్స్ యాజ్ పర్ ది ఇండియా టుడే సర్వే. నా మాట కాదు ఇది, ఇక్కడ ఆప్ చేస్తున్నాను, మీరు దీని మీద విశ్లేషించండి. మళ్ళీ విషయం అడిగితే చెప్తాను. నేను ఫోర్స్ఫుల్గా మాట్లాడాలనుకోకండి. చాలా చక్కటి విషయాలు మీరు మీ నుంచి నేర్చుకోవాలనేనండి వాళ్ళ. ఏమి లేదు, నా మాట. ఎందుకంటే ఈ సిసిసి ఉద్దేశం కూడా మీలాంటి అనుభవజ్ఞుల ద్వారా అనేక విషయాల్ని ఇవాళ ఈ సందర్భవశాత్తు ప్రజలకు అందించాలన్నదే. ఎన్నో లోతైన విషయాలు మీరు దీంట్లో చెబుతూ ఉన్నారు. చాలా చక్కటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే మీరన్నట్టుగా ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రులకు సంబంధించిన ఒక్కొక్కసారి జరుగుతున్న అన్యాయాలు, వీటిని ఆ రోజు ఎదుర్కోవడానికి అనేక మంది, మీకు ప్రకాశం గారు అవనేయండి, కొండా వెంకటప్పయ్య గారు అవనేయండి, రావి నారాయణ రెడ్డి గారు అవనేయండి, మాడపాటి హనుమంతరావు గారు అనేయండి, తెన్నేటి విశ్వనాథం గారు అవనేయండి, కాకాని వెంకటరత్నం, ఇలాంటి గొప్ప వాళ్ళందరూ ఉండబట్టి అవాళ అన్యాయాలను ఎదుర్కొని చేశారు. ఇవాళ ఎందుకు అటువంటి లోపం వచ్చింది? లోపం ఎక్కడ జరుగుతోంది? ఈవేళ మనకి మెయిన్ కారణం ఏంటని చూసినట్టయితే ది ల్యాక్ ఆఫ్ నేషనల్ క్యారెక్టర్. జాతీయ స్థాయి నుంచి మనకి క్యారెక్టర్ అక్కర్లేదు. వీఆర్ ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం మాట్లాడే విషయాల్లో, ఇప్పుడు నేనే ఉన్నాను, చిన్న సైజు ప్లేడర్ని, క్లయింట్ వస్తాడు, ఈ ఆర్డర్ మీరు తేగలరా? కాదు, ఈ కేసు నేను చేస్తాను, ఆర్డర్ ఇచ్చే జడ్జి, ఇది మీరు ఏం చేస్తారో నాకు అనవసరం అనేటువంటి స్థాయిలో ఇవాళ ఉంది క్లయింటేల్ కూడా. కారణం ఏం లేదు, ఇక్కడ నువ్వు తేకపోతే అక్కడ తెస్తాను, గవర్నమెంట్లో మారి మీద తెస్తాను అనేటువంటి దీంట్లో ఉన్నారు. తప్పిస్తే ఈ యొక్క భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఉంది అంటే ఇది ప్రపంచ స్థాయిలో అత్యుత్తమైనటువంటి వాటిలో ఒకటిగా సాగించబడుతుంది ఇవాళ కూడా. ఇక్కడ ఉండేటువంటి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ ఏదో ఆర్డర్ చేస్తావా అంటే ఎవరినో కరప్ట్ చేసేసి చేయగల లెవెల్ లేదు కాదు. ఇక్కడ నీ కేసు జడ్జి చేయాలి, జడ్జిని ఇంప్రెస్ చేయాలి, ఈ విల్ డెలివర్ హిస్ జడ్జిమెంట్, ఎవరు యాక్సెప్ట్ ఇట్, ఇష్టం అయితే పై కొట్టిపో అంతే. తప్పిస్తే ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి భారత న్యాయ వ్యవస్థ, అక్కడ దాన్ని ఆ పీఠాలు అధిరోహించిన మహనీయుల్ని మనం చూసినట్టయితే
అందులో పనిచేసిన న్యాయవాదుల్ని మనం చూసినట్టయితే మనం చాలా సిగ్గుపడాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే ఇవాళ ఎథికల్ స్టాండర్డ్స్ గోదట్లో పరిశాం, మనకు అక్కర్లేదు. ఎథిక్స్ ఎప్పుడైతే పోయిందో, రిజల్ట్ ఓరియంటెడ్గా నేను ప్రతిదీ ఎక్కడ లేదు, ఈ రూపాయలు అనుకుంటే ఈ రూపాయల ఆర్జనే ఆ రూపాయలు అవసరమే, ఈ రూపాయల కోసమే నానగడ్డి తింటే తర్వాత రోజున మనని అక్కడ ఫినిష్ చేసినటువంటి రోజు. ఎందుకంటే ఇందులో వేదాంతం మాట్లాడి అనుకోకండి, బాడీ సగం అయిపోగానే అందరూ కూడా వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక చిన్న పద్యం చెప్తాను, తప్పట్టుకోకండి. ఎందుకంటే స్పీకర్స్ ఎక్కువ లేరు కనుక టైం తీసుకుంటున్నాను. హరిశ్చంద్రలో ఒక పద్యం ఉంది, మీకు బాగా తెలుసుందే, వారికి తెలుసుందే. హరిశ్చంద్రుడు ఆ శ్మశాన ఘట్టంలో ఫస్ట్ పద్యం పాడతాడు. మాయామేయ జగంబె నిత్యంబని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలటంచు నా పుత్రుండటంచు ప్రాణంబులున్నంత వరకు ఎంతో అల్లాడిన ఈ శరీరంబు ఇప్పుడీ కట్టెలను కాలునందాక ఆ ఇల్లాలును రాదు, ఆ పుత్రుండును రాడు తప్పించగన్. ఇది మహానుభావులైన నటులు పాడిన పద్యం, నేను అలా పాడలేను. కానీ మీకు ఎందుకు చెప్తానంటే దీని అర్థం, ఏ అధికారం ధనం అని, ఎందుకంటే అధికారం ధనంతో ఇక్కడ సమస్య ఏంటి అనొచ్చు. క్యారెక్టర్ అనే మాట మనం వాడుతున్నాం. కింగ్ షుడ్ బి ఏ ఫిలాసఫర్ యాజ్ పర్ ది ప్లేటోస్ కాన్సెప్ట్. కింగ్ ప్రభు వేదాంతి ఉండాలి, సమన్యాయం చూడాలి, తను అరుడవునో కాదో చూడాలి. ఈ సీట్లో ఇవాళ నేను కూర్చున్నాను, ఈ సీట్లో నేను దిగిపోయి లోపల తప్పు చేయకుండా నేను ఉండాలి. నేను రేపు తప్పే చేస్తాను అనుకుంటే ఈ రాత్రి నా గుండె అయిపోయి చచ్చిపోవాలని నమస్కారం పెట్టి ఎవడైతే కూర్చుంటాడో వాడు ప్రభు. ప్రతివాడు ప్రభు అయితే ఈ చరిత్రలు రాయడానికి చాలా కొన్ని కోట్ల టన్నుల పేపర్ సరిపోకపోను. ఇలాంటి మన పత్రికా విలేకరులు అందరూ కూడా ఏం చేయలేకపోతున్నారు. మీరు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి పెద్దవారే, ఈ ప్రెస్లో సరిపోకపోతున్నాయి. అయితే ఎవరిని గుర్తించారు? ఇందాక మీరు నాయకత్వం అని ఉన్నప్పుడు మహాత్మా గాంధీజీ మీద కూడా విమర్శించిన సమకాలీకుడు కూడా ఉన్నాడు, మర్చిపోకండి. గాంధీజీ, నువ్వు పార్టీషన్ ఒప్పుకుంటున్నావు, మమ్మల్ని వైల్చర్స్ వదిలేస్తున్నావు, ఇది నీకు ధర్మమా? కలిసి పనిచేసాం, చివరికి ఇలా విడిపోతున్నాం, మమ్మల్ని అక్కడ వదిలేస్తున్నావు వైల్చర్స్కి అని చెప్పి ఏడ్చినటువంటి వాడు భారతరత్న బిరుదుతో తర్వాత చచ్చిపోయే ముందు గౌరవించబడినటువంటి బెలూచిస్తాన్కి చెందినటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ అనేటువంటి దీంతో ఆయన నాడు ప్రజలు ఆయన గౌరవించారు. 6 ఫుటర్. మరి ఇది మనం చూస్తుంటే ఇవాళ మన ఏంటి డెర్త్ ఎగ్జాంపుల్స్ లేవు. ఎవడురా సారా కొట్టి పెట్టినటువంటి వాడు మాకు నాయకుడు, బ్రాంతి షాప్ బుడ్లు పంచిపెట్టిన వాడికి మేము దాసోహం ఉంటాం, మాకేం అభ్యంతరం లేదు. ఈ లెవెల్లో పోతే మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో కూడా లేడీస్ పంచాయతీ మెంబర్స్ వేసిన వాటి పేపర్స్ రాసి 300 బాటిల్స్ దొరికాయని రాశారు ఒక లేడీ క్యాండిడేట్ ఇంటి దగ్గరే. అంటే ఇలా ఉన్నటువంటి ఒక సారా నిర్ణయించేటువంటి ప్రభుత్వాల్లో సామరస్య నిర్ణయాలు జరగవు. ఇప్పటికే దేశం చాలా పాడైపోయింది. ఇది బాధేస్తుంది. ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర సమరయోధులు కలగన్న కోరుకున్న సమాజం వంటిది. ఇప్పుడు కేవలం ఇదే. ఇప్పుడు ఈ విషయం మనం చూస్తున్నాం. మీరు సమగ్ర ఈ ఆంధ్ర రాష్ట్ర ఇష్యూ అంటున్నారు. వేములపల్లి శ్రీకృష్ణ గారు ప్రముఖ అభ్యుదయ కవి, ఆయన ఒక పాట రాశారు. అందులో నా పాట అంతా ఎక్కలేదు, ఇప్పుడు మీకు తెలవదు, నేను నాతో ఇప్పుడు మా ఇంటికి వస్తే వినిపిస్తాను. అందులో ఒక చరణం ఉంది, తల్లి ఒక్కటే నీకు తెలుగోడా, సవతి బిడ్డల పోరు మనకేలరా, తల్లి ఒక్కటే నీకు తెలుగోడా, సవతి బిడ్డల పోరు మనకేలరా, చెయ్యెత్తి జేగొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. ఎందుకంటే కవులు వారి యొక్క భావోద్వేగంలో యావత్తు ప్రపంచాన్ని ఒక చూపులో వారు గుర్తించగలరు మహనీయులు వారు. ఆ సెంటెన్స్ ఒకటి ఎంత గొప్పగా రాశారు. మరి ఇవన్నీ కూడా ఇది రాసినా ఓ రాయపురం సుబ్బారావు గారు మనం గుర్తు చేసుకున్నా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
తర్వాత ఇంకా సీరియల్స్ ఇంకా ఒకటి ఉంది. తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది. సి నారాయణ రెడ్డి తెలంగాణ. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం. ఇది ఎందుకు చూస్తుంటే వీటిలో ఏమనిపిస్తుందంటే ఈవేళ అసలు ఇది తెలుసున్న వాళ్ళు 20% ఉండొచ్చేమో. నైతిక విలువలోని దగ్గర మీరు గొప్ప లిస్ట్ ఆఫ్ నేమ్స్ చెప్పారు. మేము కళ్ళారా చూసినట్టు మా అదృష్టం కొద్ది జీవితంలో డాక్టర్ ఏవి నాగేశ్వరరావు చూసాం. నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. మంత్రి పదవి అధిష్ఠించారు అక్కడ. ఆయన విభాగం, ఆయన యొక్క పోర్ట్ఫోలియో ఏంటో తెలుసా అండి? మున్సిపాలిటీస్ అండ్ ప్రొహిబిషన్. వద్దంటే ఇంటికి వస్తాయి లక్షలు. ఇది కాక ఏమి లేదు సరి కదా. సాయంత్రం పూట వెళ్ళి పేదలకు సేవ చేసేవారు ఆయన. మంత్రి గోపాలరెడ్డి గారి మంత్రివర్గం పడిపోయింది. సంజీవ్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. ఈయన తిరిగి ఇంటికి రావాలి. మంత్రి పదవిని అధిష్ఠించిన డాక్టర్ ఏపీ నాగేశ్వరరావు గారు, నేను మీటింగ్లో డైరెక్ట్గా విన్నమాట, ఇది పెద్దలు చెప్పింది. తన కుటుంబాన్ని ఇంటికి పంపడానికి 200 రూపాయలు సహచర మంత్రి అయిన కల్లూరు చంద్రమౌళి గారి దగ్గర చేబోతులు తీసుకుని పంపించారు. చూసారా ఇది? మరి ఇవాళ ఈ ఎగ్జాంపుల్ని చెప్పి ఇలా బతకండిరా అని చెప్తే అది బతుకుతారో తెలియదు, కానీ అలా మాత్రం బతకండిరా అని మటుకు చెప్తారు. ఇవాళ అక్కడ ఉన్నాం మనం. ఎందుకంటే ఇలా బతకాలరా అని చెప్తే ఎవరికి అక్కర్లేదు, అలా బతకొద్దురా అని చెప్తే మటుకు వింటారు అందరూ. అని చేత ఇది చాలా దురదృష్టమైన విషయం. ఎథికల్ స్టాండర్డ్స్ అంటే ఎథిక్స్ అనేటువంటిది సరదా కొద్దీ రాయలేదండి వాళ్ళు, మనం పాటించాలి. చేత ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు పాత్రికేయులు ఎన్నో రాస్తారు. మీ పాత్రికేయులు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. రిజిగ్నేషన్ లెటర్ జేబులో పెట్టుకుని వెళ్ళినటువంటి మా పేర్లు ఉన్నాయి కొన్ని. ఏంటికి ఎడిటోర్లు ఎలా రాసేవంటే తారీఖు వేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు. మా మిత్రులు పోతూ సునన్ గారు చెప్తుంటారు, అవన్నీ కథలు చెప్తుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి. మరి ఇవన్నీ ఇప్పుడు ఇవాళ అలా నిజాయితీ పనులు ఉన్నారు, లేకపోతే నిర్మమటంగా రాసేటువంటి వాళ్ళు, కానీ వాళ్ళ మాట చెల్లట్లేదు. ఇలా రాయదు నువ్వండి, మేనేజ్మెంట్ చెప్తే అలా రాయాల్సి, వాళ్ళు ఏం చెప్తే రాయాల్సిందే. చేత ఎంతోమంది ఇండిపెండెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళంతా ఉన్నారు బెస్ట్ క్లాన్, వాళ్ళని కాదనం. కానీ ఈవేళ పరిస్థితులు మారిపోతున్నాయి. గత చరిత్ర చెప్పండి పరిశీలిస్తున్నా, తాజాగా నిన్న జరిగిన సంఘటన చూసిన ఇప్పుడు మన ప్రతినిధులు, మన ఈ 12 మంది అవనివ్వండి, రెస్ట్ ఆఫ్ మంత్రులు అవనివ్వండి, ఎంపీలు అవనివ్వండి, వీళ్ళందరూ ఏం చేస్తే ఈ ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీకు అపారమైన విశ్లేషణ జ్ఞానంతో. ఈవేళ ఒక అంటే ఇది కేవలం భావుకత. ఈవేళ సర్దార్ పటేల్ మళ్ళీ పుడతాడా? మనం చెప్పిన వల్ల పుడతాడు ఆయన, కానీ పటేల్ తయారవచ్చు. అదేవిధంగా ఒక పొట్టి శ్రీరాములు గారు లాంటి స్థిర సంకల్పం ఉన్న వ్యక్తి ఉంటారా? సర్వస్వం త్యాగం చేసి విరాగి అయిపోయిన ప్రకాశం మంత్రులు గారు మళ్ళీ పుడతారా? ఇది యూత్లోంచి ఈవేళ రావాల్సినటువంటిది ఎగ్జాంపుల్. ఈ యూత్ని ఈవేళ మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళు అనేక వెస్ట్రన్ మోడల్స్ వీటిలో వెళ్ళిపోయి, అసలు ఇంకో చిన్న విషయం చెలొక్తి మీకు చెప్తాను. మన తెలుగు భాషని చాలా గొప్పగా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టర్న్ ఆర్ బోర్నోవర్, ఈవేళ ఇటాలియన్ ఈజ్ డిసైడింగ్ ది ఫేట్ హియర్. ఏమిటండి దురదృష్టం? ఇంతకన్నా ఇంకా ఏమైనా ఉందండి? నేను చెప్పనుకోవద్దు. సో వన్ ఇటాలియన్ ఈజ్ డిసైడింగ్ ది ఫేట్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే రావద్దు, ఇది దేశం ఆవిడ పౌరు అవ్వచ్చు, కాదని అన్నాం. కానీ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని, ఇందులో ఉన్న ఏకత్వాన్ని, దీన్ని కూడా చిరకొనడానికి ఎవరికి రైట్ లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మనం మంచి పోలికతో తీసుకున్నాం ఇటలీని, ఈవేళ ఇటలీని ముస్సోలిని పోలికతో తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. క్వశ్చన్ ఏం లేదు. చేత ఇది మీరు ఆ లెవెల్లో వెళ్ళిపోయినట్టయితే ఇలాగ మనం ఇటువంటి తెలుగు భాష ఈ మాధుర్యాన్ని ప్రపంచం అంతా గుర్తించి వారందరూ కూడా కవులు, మహానుభావులు అక్కడ ఉన్నారు. అయితే ఇది మళ్ళీ ఇది అనండి, ఎందుకంటే ఈ ప్రాంతం గొప్పది, ఆ ప్రాంతం మొత్తం ఈ విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మహనీయులు అక్కడ పుట్టారు, ఇక్కడ పుట్టారు. విద్వేషాలు వచ్చేటప్పుడు ఏం చేసుకుంటున్నామండి? ట్యాంక్ బండ మీద ఉంటే విగ్రహాలని ట్యాంక్ అందులో పారేశారు, మరో చోట ఏదో పారేశారు. అయితే ఈ డిఫరెన్స్ అని అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ మన ఎవరో చెప్పారు పెద్దవారు, రాజీవ్ గాంధీ శిలను వెళ్ళకపోతే బతుకుండేవాడేమో. శిలను వెళ్ళినటువంటి రాజీవ్ గాంధీ అక్కడ ఎల్టీటీఈ వారు మాకు స్టేట్ కావాలని ఏర్పాటు చేయాలని కోరితే శిలను కెనాట్ ఎఫర్డ్ పార్టీషన్ అని చెప్పి వచ్చి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినందుకు ఆయన బలిదానం అయిపోయారు ఎల్టీటీఈ చేతులని. చూసారా? కానీ ఈవేళ కనీసం అదేనా గుర్తుపెట్టుకోకుండా ఈవేళ
అక్కడ ఆయన ఏం చేశారండి, పార్టీషన్ వీల్లేదు లేదన్నారు అక్కడ. ఈవేళ పార్టీషన్ అవును అనేటువంటి దగ్గరికి వచ్చిందంటే 20 ఏళ్లలో ఆయన మహానుభావుడు ఆయన పోయిన తర్వాత. ఇది చేస్తున్నది ఎవరు మీకు తెలుసు, నాకు తెలుసు, నేను పేరు చెప్పక్కర్లేదు. అంచేత ఇవన్నీ కూడా ఇంకా మీకు నాయకత్వాలు. ఈవేళ ఏమిటంటే అక్కడ అఖిలపక్ష సమావేశం అన్నారు. ఓ పార్టీకి ఉన్న వాళ్ళు 2, ఓ పార్టీకి ఉన్న వాళ్ళు 4. అసలు ఆ పార్టీ ఉందో లేదో మనకి తెలియదు. అక్కడ వాడు 4 కూడా ఉంటాడు. వాడు పివటల్ పోస్ట్ ఇన్ క్యాబినెట్ అడుగుతాడు. కలుపుకోక తప్పదు. 19, 29 ఇటు ఇదైనా అదైనా కూడా. అంటే ప్రజలు కూడా ఏం చేస్తున్నారండి, ప్రాంతీయతలు చేసే గొడవలు. ఎక్కడెక్కడ ఎలక్ట్ అవుతున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు వాళ్ళకి తెలియదు. ఇవాళ అబ్సల్యూట్ మెజారిటీ డివైడెడ్ బై 1/2+1 తెచ్చుకునే పరిస్థితిలో ఎవడు లేడు. కారణం ఏం చేతండి, ఈవేళ సీట్ల దగ్గరికి వచ్చేవాడికి వీడు ఎంత ఖర్చు పెట్టగలడు. అసలు వాడికి ఆ కెపాసిటీ లేట్. వాడు ఎక్కడ సరిపోతాడండి, 2 రోజులు చాలదు వాడికి ఆస్తి అంతా కలిపి. వాడి క్యాండిడేట్ ఏంటండి అన్న సంఘటన కూడా లేకపోలేదండి. సరే ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మరి ఈవేళ ఎప్పుడు మార్పు వస్తుందంటే ఈ దేశాన్ని ఆ దేవుడు అనేవాడు అన్నట్టయితే ఇందాక మనం ఊహించినటువంటి భరతుల యొక్క సిద్ధాంతం. అంతకన్నా ఇంకా ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఒక్క భారతం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఇందాక ప్రస్తావన చేశారు, హైదరాబాద్తో కూడినట్టు 10 జిల్లాలు ఇచ్చేసానన్నాడు. ఎంత ప్రమాదం ఉండేది. పాండవుల తరఫున దూతగా వచ్చారన్నటువంటి ఆయన కూడా అర్ధరాజ్యం ఇస్తారు వాళ్ళకంటే, లేకపోతే సంఘం 5 ఊళ్ళు ఇస్తారా ఏదో ఇలాంటి పరిస్థితి చేశాడు. కానీ ఆయన రిప్రజెంటేషను హస్తినాపురంతో కూడిన సగం సామ్రాజ్యం అని ఆయన అడగలేదు. చెప్పండి, నేను భారతంలోకి చర్చించగలిగే స్థాయి నాకు లేదు. ఆయన అడిగినవి కూడా ఏంటి, ఏం ధర్మరాజు గారు ఏమడుగుతున్నారంటే ఇంద్రప్రస్థం, వానరావతం ఇంకా ఇలాంటివి అడిగాడు ఆయన. అంటే దుర్యోధనుడు తక్కువడు కాదు. ఇలాగ అడిగితే కాచేరు, తొర్రేడు, మునికోడలి, సీతానగరం, మంగళపూడి ఇచ్చేస్తాను ఇలా అడిగాడా. అడిగింది 5 అడిగాడు సార్ ఇండియాలో. ఇవి అడిగినని చెప్పి వాళ్ళు లేకపోతే తీసాడు పాయింట్. చేత ఏదైనప్పటికి కూడా అక్కడ పాయింట్ ఏంటంటే హస్తినాపురంతో కూడిన సగం సామ్రాజ్యం నానోడు అడగలేదు. మర్చిపోకండి. 5 ఊళ్ళి 5 సగం ఇవ్వండి ఏ పక్కో, 5 ఇవ్వండి ఏదో అడిగారు అనుకోండి. వేసి చెప్తుంటే ఇది ఎగ్జాంపుల్. వారు హైదరాబాద్ మాది, హైదరాబాద్ మీది ఎప్పటి నుంచి, హైదరాబాద్ మనది అందరిది, అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. మీరు ఒక్కసారి హైదరాబాద్లో ఈవేళ అక్కడ ఉండేటువంటి లోయర్ క్లాస్ అంటే తక్కువ అన్నా నేను, కష్టపడి జీవించేటువంటి చిన్ని వర్గాలు, ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక కారు డ్రైవర్ కానీ, ఒక చిన్న గుమాస్తా కానీ, ఒక కర్షకుడు కానీ, ఒక కార్మికుడు కానీ, వీళ్ళని ప్రశ్నిస్తే నీకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అని రెఫరెండం పెడితే అక్కర్లేదు అని వస్తుంది. కారణం ఈ చేత ఇంతమంది అక్కడ హైదరాబాద్ మీరు బతుకుతున్నారు. అక్కడ ఈ హైదరాబాద్లోకి అందరూ వెళ్తున్నారు. పొద్దున వచ్చేటప్పటికి విశాఖ, గోదావరి ఎక్స్ప్రెస్, గౌతమి ఎక్స్ప్రెస్ ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ రద్దీ ఉంటుంది తప్పండి. అటువలకి ఇటువలకిను మిగతావన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి. ఇక్కడ పెద్ద రద్దీ ఉండదు. చేత ఈ చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకున్నట్టయితే జనజీవనం, రాజధాని ఎక్కడుంటే అక్కడ జీవనం ఉంటుంది. ఆ జీవనాన్ని సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళెవరు కూడా మిగతా వాళ్ళని అదేవో దాన్ని విడగొడతాను, నీకు అక్కడ ఒంగోలు దగ్గర కొట్టుకుంటావు, 20,000 ఎకరం ఖాళీగా ఉంది, 20,000 ఎకరం ఖాళీగా అక్కడ ఉండేందుకు కోనసీమలో కూడా అంతర్వేద నుంచి ఇక్కడ రావులపాలెం దగ్గర కట్టచ్చు. బట్ దట్స్ నాట్ ది వే. అది ఇది విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా రాంగ్ ట్రాక్లో పెట్టారు. అక్కడ జగ్రాఫికల్ పొజిషన్ ఎవరు చూడలేదు, అయితే చూడలేరు అన్నాం. చూసినా కూడా తంత్రంగా చేశారు. తెలిసిన వాళ్ళు కొంతమంది లేకపోలేదు. ఇక వీళ్ళు మన వాళ్ళని మనం కించపరుచుకోం కానండి. ప్రమాదం రాబోతుందేమో అని ముందు చూసుకోలేదు. ఇది చేయజారింది. అయినప్పటికీ కూడా ఈవేళ ఏదైనా చేయొచ్చు. వారు చెయ్యాలి అనేటువంటి దేశీ అని కాదు, ఇది దేశ రక్షణ దృష్ట్యా, దేశ సమగ్రత దృష్ట్యా, దేశ ప్రజల దృష్ట్యా ఈ ధర్మం కాపాడబడాలి అనేటువంటి విషయంలో వాడు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నమాట ప్రకారం సంక్రాంతికి చూడండి ఫోటోలు వేస్తుంటారు, ఖాళీ అయిపోయిన హైదరాబాద్ రోడ్లని. సంక్రాంతి టైంలో మొత్తం రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా సీమాంధ్రప్రదేశ్కి వచ్చేసినట్టే. ఖాళీ అయిపోయిన హైదరాబాద్ రోడ్లని మనకు ఫోటోగ్రాఫ్స్ కూడా వేశారు పేపర్లో. ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. అంటే మీరు లాయర్గా చాలా మందికి అర్థం ఉంది ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు కానీ ఏదైనా పెడితే శాసనసభ, పార్లమెంట్ కమిటీ, క్యాబినెట్, రాష్ట్రపతి ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి కదా. ఇన్ని ప్రొసీజర్స్ దాటి వెళితే కానీ
విభజన జరగదా, లేకపోతే ఇలాగ జరగకుండా కూడా ఈ విభజన చేయడానికి అవకాశం ఉందా? కానీ వాళ్ళు ఏమడుగుతున్నారండి, అసలు శాసనసభతో సంబంధం లేదు, డైరెక్ట్గా కేంద్రంలో బిల్లు పెట్టేయమంటున్నారు. అవసరం వస్తే పార్లమెంట్ అంటే మేక్ హే వెల్ సన్ సైన్స్ అన్నట్టుగా దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమని మనకు 6 నెలల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఈవేళ ఇది అయిపోయేలా ముందు చూడేసి డైరెక్ట్గా కేంద్రంలో సెంటర్లో పెట్టేయండి అంటున్నారు. వాళ్ళు అసెంబ్లీ కూడా అంటలేదు, అసెంబ్లీ కూర్చొని వాళ్ళు పట్టించుకోవడం లేదు. మీ అసెంబ్లీ ఏం చేస్తే మాకేం కావాలి, ఇక్కడ చేసుకోండి, కేంద్రంలో బిల్లు పెట్టమంటున్నారు. అదే కదా సబ్జెక్ట్ కరెక్షన్. కేంద్రంలో పెట్టేయండి, పార్లమెంట్లో పెట్టేయండి, ఈ నెలలో పెట్టేయండి, 5 రోజులకి అవసరం 4 రోజులు ఎక్స్టెండ్ చేయండి పార్లమెంట్ని. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అని చేత మీరు అన్నట్టు ప్రొసీజర్స్ అనబడేటువంటిది ఏతున్నప్పటికీ కూడా ప్రొసీజర్స్ వెనకాల నుండి తంత్రం ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలి. ఇది ఇక్కడ మనకు కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఈవేళ మన వాళ్ళు రాజీనామాలు చేసి అవతలకు వస్తారా, ఆమోదించి రేపు రాత్రి చెప్పి ఎల్లుండి పెడతారా, మనకి ఓటు హక్కు కూడా పోతుంది. ఇది ఒక డెలికసీ ఉంది. అయితే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే మీరు వస్తున్నారా, మేము కష్టపడి మొన్నే వచ్చింది బంగారు 2 నెలలు అయింది మంత్రి పదవి, ఇది మేము ఎందుకు సాక్రిఫైస్ చేస్తాం అన్నట్టు ఇది ఇండైరెక్ట్గా అబ్బాయి మేము వస్తాం, తర్వాత వస్తాం, మీరు నడిపిస్తున్నాం వాళ్ళు అంటున్నారు. అసలు ఇది ఈనాడు జరుగుతున్నది నాయకుల బేస్తో జరుగుతున్నది ఉద్యమం కాదు. మన నాయకులు అక్కలేకుండా ప్రజలే ఉద్యమించారు. ప్రజావాహిని ఉవ్వెత్తుగా లేచి ఎప్పుడైతే ఏమి చేసిందో ప్రజావాణిని ఏ ప్రభుత్వమైనా తలవంచాల్సిందే. ప్రజావాణిని తలవంచకపోతే తర్వాత వచ్చేటువంటి రిపర్కషన్స్ ఎలా కొట్టుకుంటూ ఏడనే దానికి ప్రపంచ చరిత్రలే ఉన్నాయి. నేను టీవీలో చూస్తున్నారు డైలీ, అక్కడ ఉన్నవాడిని దింపారు ఈజిప్ట్, ఇంకోవాడిని ఎక్కించారు, అక్కడ గొడవలు అవుతుంది, మళ్ళీ పాతవాడే మంచివాడు అంటున్నారు. అందుకు మొత్తం అంతస్తులు 10 బహుళంతస్తుల భవనాలన్నీ కాలిపోతున్నాయి. ఓ పక్కన అంతకన్నా సిరియాలు. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మనకి చాలా దురదృష్టమైన పరిస్థితులు ఎదురు రాబోతున్నాయేమో ఈ కంట్రీకి అనిపిస్తోంది. అది హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అని. ఎందుకంటే ఈ దేశం విభజన అనేటువంటిది ఒక మాట జరిగింది ఇందాక మీకు చెప్పినట్టుగా, దాని యొక్క ఫలితాలు ఇవాళ అనుభవిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర విభజనలోకి వేరెట్టుతున్నాం. ఇవి ఎక్కడికి దారితీస్తాయి, అది ముఖ్యమైన విషయం. దాని మీద మరి విశ్లేషణ ఏం చేస్తారో చెప్పండి. చాలా చక్కటి విషయాలు. దేశ విభజన వల్ల ఎంతటి నష్టం జరిగిందో, రాష్ట్ర విభజన జరిగితే మరిన్ని ప్రమాదాలు మన ముందుకు వస్తున్నాయి అని చెబుతూ, అలాగే ఈవేళ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అవతరించడానికి, విశాలాంధ్రగా రూపుదాల్చడానికి ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు ఫజిలాలీ కమిషన్ ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది, 2 ఏళ్లలో మీరు నిర్ణయం తీసుకోండి అంటే, కలవడానికి 2 ఏళ్ళు ఎందుకు, నా పదవిని ఇప్పుడే వదిలేస్తానని చెప్పి వెంటనే సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుని తన పదవిని త్యాగం చేసి విశాలాంధ్రని ఆంధ్రప్రదేశ్ని రూపుదాలిస్తే, ఈవేళ విడిపోవడానికి ఈ తతంగాలు ప్రొసీజర్లు ఎందుకు, అడ్డదారులు అయినా సరే మనం వెళ్ళిపోదాము అనే వ్యవస్థ రావడానికి కారణం నైతిక పతనం, విలువలు లేని ప్రజాప్రతినిధులు అన్నీ వదిలేసి ఆఖరి నిమిషంలో కూడా అధికారాన్ని అనుభవిద్దాం, నాకు పదవి వచ్చి 2 ఏళ్ళే అయ్యింది, 2 నెలలే అయ్యింది, ఇంకా 2 రోజులైనా నన్ను అనుభవించనియండి అనే ఆలోచన కలిగిన స్వార్థ సంకుచిత స్వభావంతో కూడిన ప్రతినిధుల వల్ల ఈ అనర్థాలన్నీ వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. వారికి సిసిసి ఛానల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ, మన కలల పసిడి మేడ నగరింటి నడుమగూడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ, మన కలల పసిడి మేడ నగరింటి నడుమగూడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి, ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది
ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ ఇంకేమున్నది ఏమున్నది 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 ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే గడిపోతే ఏమున్నది ఉన్నది ఏమున్నది ఏమున్నది ఓయ్ తెలుగువాడా ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయ్ తెలుగువాడ ఓయ్ తెలుగువాడ ఓయ్ తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ